అండి ఇదైతే సండే డిన్నర్కి ప్రిపేర్ చేసింది. లంచ్కి అయితే బయటకు వెళ్ళామని చెప్పాను కదా. ఇక్కడైతే చికెన్ని ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసాను పక్కకు పెట్టుకొని. తర్వాత అందులో అయితే వేసాను. పక్కన మటన్ కూడా పెట్టేశాను. కొంచెం చికెను కొంచెం మటను. ఇక్కడ మా చికెన్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం అది వేసేసుకున్నాను. తర్వాత మటన్ తీసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా, మటన్ అందులో వేసేసాను. ఇది కొంచెం మగ్గబట్టేసిన తర్వాత దీని ప్రాసెస్ చూద్దాము. మళ్ళీ ఇక్కడ చికెన్ దగ్గరకు వచ్చేద్దామండి. చికెన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఉప్పు, కొంచెం ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి అవి కూడా వేసేసాను. వేసిన తర్వాత ఇంకొంచెం అంటే బాగా ఫ్రై చేయడానికి ఇలా చేస్తున్నాను. ఇక్కడ ధనియా పౌడర్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈరోజు మా పాప ఆకలంటే కొంచెం వేగింది కదా అని చెప్పి మా పాపకు ప్లేట్లో పెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను. మా పాప చూడండి తినేస్తుంది. ఫస్ట్ ఉంటుందండి నాన్ వెజ్ తినమంటే మాత్రం, వెజిటేబుల్స్ తినమంటే మాత్రం అస్సలు తిందు. ఇక్కడ నా చికెన్ ఫ్రై అయితే అయిపోవచ్చింది. బాగా ఫ్రై అయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెమే ఉంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మటన్ కూడా అయిపోవచ్చిందండి. ఇక్కడ కొంచెం ఇగురులా రావటం కోసం టమాటా అయితే వేస్తున్నాను మటన్లోని. కుక్కర్లో పెట్టేసాను. మటన్ అయితే అయిపోయిందండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.